ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో ధనుర్మాసం తిరుప్పావైలో భాగంగా ఈరోజు 17వ పాసురాన్ని అమ్మకు వినిపించడం జరుగుతుంది. ఈ 17వ పాసురం సందర్భంగా అమ్మవారికి విశేషంగా పుష్పాలతో అలంకరించి అమ్మవారిని ఇలా వేంచేపు చేసుకున్నాము. స్వామి అమ్మవారిని ఇద్దరిని కూడా పీఠిక మీద వేంచేపు చేసుకుని అమ్మవారికి షోడశోపచార పూజలు అన్నీ కూడా పూర్తి చేసుకున్న తదుపరి అమ్మవారి 30 పాసురాలను కూడా స్వామివారికి వినిపిస్తూ సుప్రభాత కార్యక్రమాన్ని చేసుకున్నాం. గర్భాలయంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారికి అంటే మూలమూర్తికి, తర్వాత ఇక్కడ స్పెషల్ వేదిక మీద వేంచేసి ఉన్న శ్రీ గోదాకృష్ణులకు 17వ పాసురాన్ని వినిపించాం. అలాగే అనుసంధానం చేసుకుని తర్వాత అమ్మవారికి అయ్యవారికి అర్చనా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. అలాగే ముందుగా మీ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త క్యాలెండర్ ఇప్పుడు మారుతుంది కాబట్టి ఈ రోజు నుండి 2025లోకి ఆంగ్లం ప్రకారం 2025కి మనం అడుగుపెట్టాం. తప్పు లేదండి. కాకపోతే ఈ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం తప్పులేదు. కాకపోతే అందరూ ఆచరించేది కాబట్టి పాటించాలి. అంతేగాని స్పెషల్గా కేకులు కోయటం అలాంటిది ఏమీ మేము కూడా జరపలేదు. కానీ ఇలా సింపుల్గా అలంకరణ చేసుకుని ఆ పూజ అనేవి కూడా యథావిధిగా ఏ రోజు కార్యక్రమాలు ఎలా ఉంటాయో అదే విధంగా కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్నాం. పూజా కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా అభిషేకాలు కానీ అవంటివి మాత్రం చేయలేదు. ఉగాదికి మాత్రం విశేషంగా స్వామివారికి ఉగాది ఆస్థానం జరుగుతుంది. అలాగే ఉగాది రోజు పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది. ఆ రోజు చాలా విశేషంగా చేస్తాం. అది మన నూతన సంవత్సరం అండి. ఇది కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆ ఉగాది రోజును కూడా ఇదే విధంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఆచరించేది మనం ఉగాది పండగనే ప్రామాణ్యంగా తీసుకుని మనకు పండుగలన్నీ కూడా వస్తాయి. కాకపోతే ఈ న్యూ క్యాలెండర్ ప్రకారం ఈ 2025 క్యాలెండర్ ప్రకారమే మనం చూసుకుంటూ ఉంటాం. అంటే ఫస్ట్ నుండి కూడా ఇదే ఉంది కాబట్టి మనం ఇదే వాడుతున్నాం. కానీ అంతకుముందు మాత్రం ఈ పంచాంగాన్ని చూసే మనము తిథులు అవన్నీ చేసుకునే వాళ్ళు అంటండి. ఎట్లాగైనా కానీ ఆంగ్ల నూతన సంవత్సర మరొక్కసారి శుభాకాంక్షలు. మీరు ఈ 2025లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా ఆ స్వామివారు దయ వల్ల మీ అందరికీ కూడా ఆ కోరికలన్నీ తీర్చాలనే స్వామిని ప్రార్థిస్తున్నాను. అందరికీ కూడా మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా గతంలో 2024లో అయితే మనం చేసుకున్నామో, ఏమైనా తప్పులు చేసుంటామో ఆ తప్పులు సరిదిద్దుకుని ఈ 2025లో ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. ఆ స్వామివారికి ఇద్దరికి కూడా ఇక్కడ చూసినట్లయితే అర్చనా కార్యక్రమాన్ని జరుగుతుంది. గన్నేరు పూలు, తులసి దళాలు విశేషంగా వీటితో అర్చనా కార్యక్రమాన్ని చేస్తున్నాను. దర్శనం చేసుకోండి, నమస్కరించుకోండి. ఆ గోదాకృష్ణులకు నమస్సులు అర్పించండి. ఈ విధంగా అర్చనా కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి దివ్యమంగళ నీరాజనాలు అన్ని కార్యక్రమాలన్నీ కూడా ముగించుకుని అమ్మవారికి విశేషంగా ఈ అర్చనా కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఈ 30 రోజుల పాటు కూడా ధనుర్మాసంలో విశేషంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. స్వామివారికి మూలమూర్తి అయిన వెంకటేశ్వర స్వామివారికి ఈ 30 రోజుల పాటు మాత్రం సుప్రభాతం ఉండదండి. అమ్మవారు రచించిన 30 పాసురాలను మాత్రమే వినిపిస్తూ ఆ సుప్రభాత కార్యక్రమాన్ని అయితే చేస్తూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే ఆ పుష్పాలన్నీ కూడా అలా పెడితే అలా పూలన్నీ కూడా స్వామివారి దగ్గర అలాగే అమ్మవారి దగ్గర అలా పెడుతూ అర్చనా కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత నివేదన కూడా ఉంటుంది. నివేదనము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్న తదుపరి ఇక్కడ చూసినట్లయితే అజ్యము ఆజ్యము ఆజన్యాలన్నీ కూడా ఇచ్చుకుని తర్వాత దివ్యమంగళ కర్పూర నీరాజనాలతో ఈ కార్యక్రమం అయితే ముగుస్తుంది. ఆ గోదాకృష్ణులని దర్శనం చేసుకోండి. చాలా పుణ్యప్రదం ఈ ధనుర్మాసంలో స్వామి అమ్మవార్ల దర్శనం.
పొద్దున జరిగిన ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తారని ఈ వీడియో ముఖంగా మీకు చూపిస్తున్నాను. ఆ ఇద్దరిని కూడా చూడండి. ఆ వెనక వైపు లైట్లన్నీ పెట్టి కూడా అలంకరించడం జరిగింది. ఇప్పుడు చూడండి, స్వామివారికి నైవేదన జరుగుతుంది. అలాగే అమ్మవారికి కూడా నివేదన చేసి ఆ దివ్యమంగళ నీరాజనాలు ఇస్తూ పల్లాండు పాడుతూ స్వామికి అమ్మవారికి హారతి ఇస్తున్నాను చూడండి. ఈ పల్లాండు కార్యక్రమం అంటే ఏంటంటే, స్వామివారు విష్ణుచిత్తుల వారు స్వామివారికి ఎటువంటి దిష్టి తగలకుండా ఈ పాసురాన్ని అయితే పాడారు. పల్లాండు కొన్నాళ్ళు ఒక 1000 సంవత్సరాల పాటు నువ్వు బాగుండాలయ్యా అన్నట్లుగా ఆ పాట పాడుతూ చేశారు. అది గుర్తొచ్చింది ఆ హారతి ఇస్తుండగా. కానీ హారతి తప్పకుండా అద్దుకోండి, తప్పకుండా అద్దుకోవచ్చండి. ఇప్పుడు జరుగుతున్నాయి కదండి, యూట్యూబ్లో చూసే ఉంటారు. హారతి అద్దుకోవచ్చండి, తప్పేం లేదు. ఫస్ట్ హారతి మాత్రం నేను ఇక్కడ చూపిను, రెండో హారతి కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. తప్పకుండా ఎటువంటి అభ్యంతరం లేకుండా హారతిని అద్దుకోవచ్చు, ఎవరైనా అద్దుకోవచ్చు, వైష్ణవ సంప్రదాయాలైనా కానీ ఎవరైనా కానీ. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.